కాబట్టి క్రీస్తు ఎట్లా నడుచుకున్నాడో మీకు తెలియదు, కానీ అంటే భౌతికంగా మీరు ఆయన చూడలేదు, కానీ నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఎట్లా నడుచుకుంటున్నానో మీరు ఎట్లా నడుచుకోనండి. వీళ్ళారా అపోస్తలుడైన పౌలు మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు, కానీ ఆయన దేవుని చేత పట్టబడ్డ తర్వాత పూర్తిగా మార్చబడి క్రీస్తుని అనుసరించి నడుచుకుంటున్నటువంటి వాడు అన్ని విషయాలలో. అంతేకాకుండా పౌలు గొప్ప సేవకుడు మనందరికీ తెలుసు. దేవుని గ్రంథంలో చూస్తే అపోస్తల కార్య గ్రంథంలో 12 అధ్యాయాల వరకు మనం సంఘాన్ని గురించి, పేతురుల గురించి ఎక్కువగా చూస్తాం. తర్వాత 13వ అధ్యాయం నుండి ఇక దాటి ముందుకు వస్తే ఎక్కువగా పౌలు గురించిన విషయాలను చూస్తాం. ఎందుకొరకు అని అంటే పేతురు కంటే పౌలు ఎక్కువగా కష్టపడ్డటువంటి వాడు. ఇక్కడ మనం గమనిస్తే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నేను నన్ను పోలి నడుచుకున్నాను. దేవుని బిడ్డలందరూ సేవ విషయంలో సేవకులు పౌలు పోలి నడుచుకోవాలి. అదేవిధంగా మరి బ్రతికే విషయంలో క్రైస్తవులందరూ పౌలును పోలి నడుచుకోవాలి. ఎందుకొరకు అని అంటే పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు. ఇతర విషయాలలో మనం ఆలోచన చేస్తే క్రీస్తు పాపం లేనివాడుగా, వివాహం లేనివాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి కొన్ని సందర్భాలలో మనం అనుకోవచ్చు ఆయన దేవుడు కాబట్టి వివాహం చేసుకోలేదు. నిజమే, ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన దేవుడు, నిజమైన దేవుడు కాబట్టి వివాహం అన్నది లేదు. అయితే లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు మానవునిగా ఉన్నాడు, కానీ మానవునిగా ఉన్న ఆయన పవిత్రుడుగా బ్రతికాడు. ఆయన గురించి ఎవరు ఎలాంటి నింద పెట్టలేదు. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న సందర్భంలో అంతకుముందు గ్రామంలోనికి ఈ సమరయ స్త్రీ సుకారనే బావి ఊరి బయట ఉంటే అక్కడ నీరు తీసుకోవడానికి వచ్చింది. ఆ బావి దగ్గర యేసు ప్రభువు కూర్చున్నాడు. శిష్యులు గ్రామంలోనికి వెళ్ళేది. వాస్తవానికి ఏంటంటే సమరయులు ఇశ్రాయేలీలు సహవాసంలో ఉంటారు, సాంగత్యం చేయాలి. అయితే ఈ స్త్రీ వచ్చినప్పుడు వాళ్ళు లేరు. ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తిరిగి వచ్చారు. 27వ వచనంలో చూస్తే ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడ్డది. కానీ నీకేమి కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఎవరనూ అడగలేదు. మాట్లాడుతున్నావని అయినను ఎవరినో అడగలేదు. ఆశ్చర్యపడ్డారు. ఎందుకొరకు ఆశ్చర్యపడ్డారు? ఈ స్త్రీ ఎటువంటిది? 7 భర్తలు, అటువంటి వ్యభిచారిణితో ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం అవసరం అని ఆశ్చర్యపడ్డారు. కానీ ఎందుకు మాట్లాడుతున్నామని అడగలేదు. ఎందుకంటే ఆయన అనుకుంటారు గట్టిగా ఎవరు నిందించడానికి అవకాశం లేకుండా బ్రతికాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు నిందించడానికి అవకాశం లేకుండా బ్రతకాలా? పౌలు విషయంలో మనం చూస్తే పౌలు కూడా మరి ఆయన వివాహం చేసుకోలేదు, కానీ చాలా భక్తిగా ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో చూస్తే ఆయన మరి వివాహం చేసుకోకుండా ఉన్న విషయాలను